తెలంగాణ మంత్రి కొండా సురేఖపై పార్టీ చర్యలు తీసుకోవాల్సిందేనని సొంత పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు డిమాండ్ చేస్తున్నారు. కుమార్తె సుష్మిత వ్యాఖ్యల్ని కొండా సురేఖ ఎందుకు ఖండించలేదని ప్రశ్నించారు. పార్టీలో క్రమశిక్షణ తప్పితే ఎంతటి వారైనా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేదంటూ పార్టీకి తీవ్ర నష్టం జరుగుతుందని హెచ్చరించారు. పద్ధతి లేకుండా పాడు లేకుండా బ్లాక్ మెయిలింగ్ పాలిటిక్స్ ఏ పార్టీకి పోతే నువ్వు ఎన్నదిస్తే మొత్తం టీడీపీ, తర్వాత కాంగ్రెస్, తర్వాత వైఎస్ఆర్సీపీ, తర్వాత బీఆర్ఎస్, మళ్ళా కాంగ్రెస్. ఎక్కడ ఒక్కరితో మంచుకున్నావా నువ్వు? పోతూ పోతూ బీఫామ్లు కూడా ఎత్తుకపోతుంది. ఆ రోజు కాంగ్రెస్ వీడిపోయేటప్పుడు కష్టకాలంలో కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో వదిలిపెట్టిపోయారు, బీఫామ్లు ఎత్తుకపోయారు. నోటికి ఏది వస్తుంది మాట్లాడుకుంటూ వదిలిపెడుతుంటే మాలాంటి కష్టపడి 54 కేసులు పొద్దుగా లేస్తే సంసారం సగం కోట్ల చేస్తారా మేము. అయినా మీకు మంత్రి పదవులు ఇచ్చి ఇచ్చేస్తే మీరు ఇచ్చే గౌరవం ఇదా? సంబంధం లేదని ఒక మాట అంటే అయిపోతుందా? అధిష్టానం కూడా ఉంటే ఉన్నది, ఏది పోతే పోయింది. కానీ ఇలాంటి వాటిని క్షమించుకుంటూ పోతే మాత్రం మాకు కూడా ఓపికలు అన్నిటి పోతుంటాయి. మాకు కూడా ఇది లేకుండా పోతున్నది. జరుగుతున్నటువంటి పరిణామాల మీద కూడా గౌరవ విప్పులు, గౌరవ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరం కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి పైన ఎవరు మాట్లాడినా, ఎవరు తప్పుడుగా మాట్లాడినా, తప్పుడు ఆరోపణలు చేసినా రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి అభిప్రాయంతో గౌరవ ముఖ్యమంత్రి గారికి, పిసిసి ప్రెసిడెంట్కు మేమందరం కూడా రిపోర్ట్ చేయాలనేటువంటి అభిప్రాయంతో రావటం జరిగింది. సీఎం నిర్ణయాన్ని తప్పుపట్టడం అంటే ఈ నిర్ణయాన్ని తప్పుపడుతున్నటువంటి వ్యక్తులు, నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నటువంటి వ్యక్తులు ఈ పార్టీలో ఉండే నైతిక అర్హత లేదనేటువంటి ఒక అభిప్రాయాన్ని కూడా మేము రావటం జరిగింది. పార్టీలో కులాలు, మతాలు, సరే రాజకీయంగా ఏదున్నా కూడా మేమంతా కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలం. పార్టీ వేదిక పైన వచ్చినప్పుడు కూడా మేమంతా కూడా ఈరోజు యాజ్ ఎ సెక్యులర్ పార్టీగా అన్ని కులాల వారం ఇక్కడ ఉన్నాం. అన్నతమ్ముల లెక్క, కుటుంబ సభ్యుల లెక్క కలిసిమెలిసి ఉన్నాము. మా కుటుంబానికి పార్టీ పరంగా పెద్ద పిసిసి అధ్యక్షుడు, ప్రభుత్వ పరంగా పెద్ద ముఖ్యమంత్రి గారు. వ్యక్తిగతంగా వాళ్ళతో ఏదైనా భేద అభిప్రాయాలు ఉంటే పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేయాలి తప్ప ఇంత పెద్ద కుటుంబము, లక్షలాది మంది కార్యకర్తల్ని నష్టం చేకూర్చే విధంగా మేము పార్టీ కంటే పెద్ద మా వల్లనే పార్టీ గుర్తుపైన అభ్యర్థులు గెలిచిర్రని చెప్పి ఏదైతే వ్యాఖ్యలు మాట్లాడుతున్నారో దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. అండ్ 100% అందరు కూడా పార్టీకి విధేయుల లెక్క ఉండాల్సిందే, పార్టీకి నిబద్ధ గల కార్యకర్తల లెక్క ఉండాల్సిందే. నిజంగా పార్టీ కంటే మేము పెద్ద అని ఎవరైనా భావిస్తే పార్టీ ఇడిచిపెట్టి బయటికి వెళ్ళి ఇండిపెండెంట్ గా నిలబడితే పార్టీ పెద్దనా వారి పెద్దనా ప్రజలే నిర్ణయిస్తారు. మీరు గొప్పలు అనుకోకండి, మీ స్థాయి ఒకసారి చూసుకోండి, మీ కుటుంబ స్థాయి చూసుకోండి. మీరు రాష్ట్ర ముఖ్యమంత్రి కుటుంబాన్ని హెచ్చరిస్తారా? మీరు మీ నీతి, మీ సంస్కృతి తెలియదా? మీ కుటుంబ సంస్కృతి తెలియదా? రాష్ట్ర ముఖ్యమంత్రి కుటుంబం ఇయ్యాలు వచ్చిందా? మీరు దిగజారి ఇటువంటి అప్రతిష్ట పాలు చేస్తే బాగుండదు. కాబట్టి మేమందరం కూడా ఇక్కడ ఉన్న అందుబాటులో ఉన్న ఎమ్మెల్యేల మందరం ఒకటి, మేము వేరు కాదు. ఈ యొక్క కూర్చున్న చెట్టు నరకకండి. మార్గం మార్చుకోకపోతే మీరున్న హోదా, మీరున్న మంత్రి హోదా మైమర్చి విచ్చలవిడిగా ప్రవర్తిస్తే కాంగ్రెస్ కార్యకర్తలు ఊరుకోరు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఊరుకోరు, సమాజం, తెలంగాణ సమాజం కూడా ఊరుకోరు. కాబట్టి సురేఖ గారు నా కూతురుతో మాట్లాడారు, మరి ఎందుకు ఖండించలేదు? మీరు క్యాబినెట్ లో ఉంటారు, మీరు పక్కకు లేరు. క్యాబినెట్ లో జరిగేటువంటి ప్రతి నిర్ణయాలు మీరు కూడా ఒక బాధ్యులు. అటువంటి ప్రభుత్వ నిర్ణయాల మీద మాట్లాడినప్పుడు మీ కూతురు, మీ కుటుంబంలో మీ క్యాబినెట్ పదవులు ఉంటుంది. ఇందులో ఎవరు అర్హత లేనోళ్ళు, అందరికీ అవకాశం ఉండి అందరూ అర్హత కలిగిన అయినా ప్రభుత్వం పార్టీ నిర్ణయించి మిమ్మల్ని క్యాబినెట్ లో తీసుకోరు. కొంతమంది తీసుకున్నటువంటి వాళ్ళకి మిగతా మరి ప్రభుత్వాన్ని కాపాడవలసిన బాధ్యత ఇది. రేవంత్ రెడ్డి ఒకటి బలహీన పడితే మనం అందరం బలపడం. రేవంత్ రెడ్డి గారు బలహీన పడితే పార్టీ మొత్తం బలహీన పడుతుంది. ఆ బలహీన పడాలనే కుట్ర అవతల ప్రతిపక్షాలు బీజేపీ, టీఆర్ఎస్ తోటి సాధ్యం కావట్లేదు. అందుకనే వితిన్ పార్టీలో కొంతమంది ఇవాళ మీ ద్వారా బలహీనపరచాలనే కుట్రను మేము కఠినంగా ఖండిస్తా ఉన్నాం. వారిపైన కఠినమైన చర్య తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ అధిష్టానాన్ని కోరుతా. అందరి అవకాశాన్ని అందరి శాసనసభ్యుల అభిప్రాయాన్ని మేము ఇలా ఈ సభ ద్వారా తెలియజేస్తాము. ఈ బిడ్డ ఒక రకంగా మాట్లాడుతూ పోతున్నా కూడా కనీసం వాళ్ళని మందలించకుండా, కనీసం ఆమెను కౌంటర్ ఇవ్వకుండా అది నా తప్పిదం కాదు, ఆ బిడ్డ ఇది బిడ్డ మాట్లాడితే రాజీనామా చేయాలి. ప్రకాష్ రెడ్డి రాజీనామా అనేదానికంటే అమ్మను రాజీనామా చేయమని
ఈరోజు ప్రకాష్ రెడ్డి నేను కూడా ఒక మాట మాట్లాడతాను, సరే గౌరవ పదవి వెనుక కూర్చున్నారు, వాస్తవంగా మాకు కొంతమంది మాకు ముందు వరుసలో కూర్చోబెట్టారు, వాళ్ళు ముందు కూర్చోవాలి. నేను ఏమంటున్నా, అలాంటి మీరు రాజీనామా చేసేదానికంటే ఈరోజు మా వాళ్ళందరూ డిమాండ్ చేస్తారు. మేము ముఖ్యమంత్రిగా డిమాండ్ చేసేది ఒకటే, పార్టీలో వెడంబొచ్చు తప్పు చేసినా, ఎవరు తప్పు చేసినా, రోడ్డు మీద ఎవరు మాట్లాడినా వారిని కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి కావచ్చు, అదేవిధంగా తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కావచ్చు, కంపల్సరీ చర్యలు తీసుకోవాలి. మీరు ఇట్లాగే చూసుకుంటా పోతే పార్టీ భవిష్యత్తులో నష్టం